మోసం చేసేందుకు కేటుగాళ్లు ఏమైనా చేసేలా ఉన్నారు. ఏకంగా భారతదేశ అత్యున్నత న్యాయస్థానాన్ని కూడా వాడేసుకున్నారు. గతంలో పోలీసు యూనిఫామ్లో కొంతమంది ఫేక్ పోలీసులు మోసాలకు పాల్పడేవారు. కానీ ఇప్పుడు కాలం మారిపోయింది. మోసగాళ్లు బాగా అప్డేట్ అయ్యారు. రేంజ్ పెంచేసి ఏకంగా ఫేక్ సిఐడి, సిబిఐ, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్లంటూ భారీ మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఇలాంటి మోసానికి పాపం ఓ రిటైర్డ్ ఉద్యోగి దారుణంగా బలైపోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కాప్రాకు చెందిన రిటైర్డ్ ప్రైవేట్ ఉద్యోగి ఒంటరిగా నివాసం ఉంటున్నాడు. ఆయనకు ఈ నెల 16న ఢిల్లీ పోలీసులమంటూ ఓ ఫోన్ కాల్ వచ్చింది. సదరు ఉద్యోగి ఆధార్ నెంబర్తో జరిగిన లావాదేవీల కారణంగా మనీ లాండరింగ్ కేసు నమోదైందని, సుప్రీంకోర్టు, ఆర్బీఐ నుంచి నోటీసులు వచ్చాయని అన్నారు. దాంతో ఆ రిటైర్డ్ ఉద్యోగి హడలిపోయాడు. ఆ నోటీసులపై దర్యాప్తు జరుపుతున్నామని చెప్పి విచారణ కోసం ఢిల్లీకి రావాలని చెప్పారు. అలా రాకపోతే తామే వచ్చి అరెస్టు చేయాల్సి ఉంటుందని బెదిరించారు. ఇక ఢిల్లీకి రాకుండానే కేసు విచారణ జరిపించాలంటే కోర్టుకు సెక్యూరిటీకి డబ్బు కట్టాలని చెప్పారు. తాము చెప్పిన ఖాతాల్లో డబ్బు వేయాలని, ఆ డబ్బంతా సుప్రీంకోర్టు ఆధీనంలో ఆర్బీఐ ఖాతాలో డిపాజిట్ అవుతుందని చెప్పారు. ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని తేలిన తర్వాత ఆ డబ్బును తిరిగి వెనక్కి ఇస్తామని చెప్పుకొచ్చారు. ఇలా 4 రోజుల్లోనే 22.5 లక్షలను వేయించుకున్నారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ముందు విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుందని వాట్సాప్లో వీడియో కాల్ చేశారు. అయితే వాట్సాప్లో విచారణ ఏంటో అని అనుమానం వచ్చిన బాధితుడు ఈ విషయాన్ని తనకు తెలిసిన వాళ్లకు చెప్పడంతో అయ్యో ఇదంతా స్కామ్ అండి అని వాళ్ళు చెప్పడం, సైబర్ నేరగాళ్ల మోసం బయటపడింది. వెంటనే బాధితుడు 1930కు ఫోన్ చేసి రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. లీగల్గా ఈ కేసులో వర్తించే సెక్షన్లు మరియు కోర్టు ప్రొసీడింగ్స్ ఎలా ఉంటాయి అనేది చూద్దాం. సెక్షన్ 319 చీటింగ్ బై పర్సనేషన్ తాము పోలీసులమని, సుప్రీంకోర్టు ఉద్యోగులమని చెప్పి మోసం చేయడం వల్ల వర్తిస్తుంది. 3 ఏళ్ల వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ వర్తించే అవకాశం ఉంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 సెక్షన్ 66C అండ్ సెక్షన్ 66D ప్రకారం పర్సన్ డేటా, వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం 3 సంవత్సరాల జైలు శిక్ష మరియు జరిమానా పడొచ్చు. సెక్షన్ ఫర్ ఫోర్జరీ, ఫేక్ డాక్యుమెంట్స్, నకిలీ డాక్యుమెంట్లు సెక్షన్ 336 బిఎన్ఎస్ మరియు సెక్షన్ 341 బిఎన్ఎస్ ప్రకారం 7 సంవత్సరాల జైలు శిక్ష మరియు జరిమానా పడొచ్చు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సిఆర్పిసి సెక్షన్స్ మొదట సెక్షన్ 154 సిఆర్పిసి ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. తర్వాత సెక్షన్ 200, 204 సిఆర్పిసి ప్రకారం మేజిస్ట్రేట్ ముందస్తు విచారణ మరియు ఫిర్యాదు ప్రక్రియ జరుగుతుంది. ఇక ఇలాంటి మోసాలు జరిగినప్పుడు బాధితులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు: మోసానికి గురైన వెంటనే 1930 సైబర్ క్రైమ్ పోలీసులకి ఫిర్యాదు చేయాలి. ఎంత తొందరగా ఫిర్యాదు చేస్తే అంత తొందరగా డబ్బును రికవరీ మరియు నిందితులను పట్టుకోవడానికి పోలీసులకు సులభమవుతుంది. మోసం జరిగినట్టు ప్రూఫ్ కోసం వాట్సాప్ చాటింగ్, డబ్బు పంపిన స్క్రీన్ షాట్, ఇతర ఎవిడెన్స్ అన్నీ జాగ్రత్త పరచుకోవాలి. అనుమానం వస్తే అడగండి, వెరిఫై చేయండి, కానీ మోసపోవద్దు. మీ డబ్బు, డేటా, ప్రైవసీ ఇవన్నీ మీ చేతిలో. జాగ్రత్తగా ఉండండి.